హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి, అంతేకాకుండా ప్రతి రైతుకి ఈ రైతు రుణమాఫీ ఎలా జమ కాబోతుంది, అమౌంట్ అనేది జిల్లాల వారీగా జమ కాబోతోందా లేక ప్రతి రైతు ఖాతాలో, అంటే ఎన్నికలకు ముందే ఈ రైతు రుణమాఫీ జమ కావాలి కాబట్టి ప్రతి రైతుకి ఈ అమౌంట్ అనేది ఎవరు వేయబోతున్నారు, అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ కాబోతోంది, అంతేకాకుండా అసలు అమౌంట్ పడుతుందా లేదా అని చాలామంది రైతులకైతే డౌట్ ఉన్నది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మరి మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఎన్నికల కమిషనర్ గారు ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ని అయితే జమ చేయబోతున్నట్లు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పడం జరిగింది. ఈకేవైసీ ఈక్రాప్ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నట్లు కొన్ని ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈకేవైసీ ఈక్రాప్ చేయించుకొని ఒక్క రేషన్ కార్డులో ఒక్క లబ్ధిదారునికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ రూపంలో కానీ లేదా గోల్డ్ లోన్ రూపంలో కానీ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ చేయబోతున్నట్లు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.